వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీరు ఈ ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్లీ స్కిన్ కేర్ వీడియో కూడా పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిన్ కేర్ వీడియో చాలామంది అడిగారు, అందుకే అందరికీ నోటిఫికేషన్ సరిగా రావట్లేదు కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా చెప్తున్నా. సో ఎస్, ఇంకా అనదర్ ఫ్యామిలీ వ్లాగ్. ఈ వ్లాగ్స్ అన్నీ నేనైతే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తాను మళ్ళీ చూసుకుంటూ. సో అవి షూట్ చేసినప్పుడు తెలియదు కానీ తర్వాత అవి కంపల్సరీ కొన్ని మెమరీస్ లాగా ఉండిపోతాయి. సో తర్వాత కొన్ని ఇయర్స్ వరకు అవి చూసుకోవచ్చు కదా. సో ఇవాళ మా డే ఇలా స్టార్ట్ అయింది. ఇంకా లేచి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ గర్ల్స్ నైట్ జరిగింది కదా, సో గర్ల్స్ నైట్ తర్వాత రోజే అనమాట ఇది. కాకరకాయ చట్నీ అని చెప్పాను. అదే ఏం చట్నీ? కొత్తిమీరను కొత్తిమీర అది మిక్సీలో. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఇక ఇడ్లీ వేసారు, అట్టు కూడా వేశారు, చట్నీ ఇవన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా ఇంకా బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాం. అండ్ మావయ్య గారు ఈలోపు కోకోనట్ అవి కొడుతున్నారు అనమాట. మార్నింగే మన పొలంలోవే అనమాట ఈ కొబ్బరికాయలన్నీ. తీసుకో. కొంతమంది లైఫ్ ఇన్ విలేజ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకంత యాక్టివ్గా లేవు వీడియోస్, ఇవన్నీ అడుగుతున్నారు. యాక్చువల్లీ లైఫ్ ఇన్ విలేజ్ ఛానల్ కొంచెం పాజ్ చేసాం బికాజ్ ఆఫ్ అత్తయ్య వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కొన్ని డేస్ వరకు బిజీగానే ఉంటారు. సో ఆ బిజీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు పాసులు లేకుండా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈసారి ఎక్కువ పెద్ద పాస్ ఇచ్చేసాము. తీయాలిరా, నేను వస్తాను అది ఇవ్వి. నా అవతారం చూసారా ఎలా ఉందో, మొత్తం ట్యాన్ అయిపోయాను నేను, మొత్తం తిరిగి. అండ్ కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అందుకే మీతో చూపిస్తున్నా. ఎవ్రీ ఇయర్ పెళ్ళికి ముందు కూడా ఆయనకి సంక్రాంతికి కంపల్సరీ పిల్లలందరికీ బట్టలు తీసుకురావడం అలవాటు అనమాట. బట్టలో ఏదో ఒకటి ఆ టైంకి కంపల్సరీ సంక్రాంతికి తీసుకొస్తారు. పెళ్ళైన తర్వాత అది మేము కంటిన్యూ చేసాము. సో ఈ ఇయర్ కూడా తీసుకొచ్చాను అలాగే అందరికీ. అది వచ్చిందా? భార్గవి వేణు ఆల్రెడీ సంక్రాంతి వీడియోలో వేసుకున్నారు చూసారా, అవి తీసుకొచ్చినవి అనమాట. ఇంకా వీళ్ళు లేట్గా వచ్చారు కదా తేజపూర్ని, సో అందుకని ఇంక ఇప్పుడు ఇచ్చాను. సో అవన్నీ ఇంకా ట్రైల్ వేసుకుంటున్నారు. సో బాగా సూట్ అయినాయి అందరికీ, పర్ఫెక్ట్ సైజెస్. ఎస్పెషల్లీ తేజుకి పూర్ణి సైజెస్ కొంచెం కష్టం అనమాట తీసుకురావడం. సో ఇంకా అత్తయ్య అయితే చేపల పులుసు చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఫిష్ అనుకోకండి, ఇక్కడికి వస్తే ఫిషే తింటాం, ఎందుకంటే అక్కడ దొరుకుతాయి మంచిగా. అండ్ మంచిగా తినచ్చు, హ్యాపీగా టేస్టీగా అత్తయ్య వండుతారు కాబట్టి. ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చాను అత్తయ్యకి, చేయగలిగి చిన్న హెల్ప్లు ట్రై చేశాను చేయడానికి. సో అవన్నీ కట్ చేసి ఇంకా స్నానం చేసి వచ్చాను అనమాట. ఇంకా అరిసి ఉంటే తింటున్నా. ఈ కొబ్బరి బొండాలు అయితే ఎంత బాగున్నాయో తెలుసా, వాటర్ చాలా డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. సో ఫ్రెష్ కదా, చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. కొబ్బరి గుజ్జు. హైదరాబాద్లో ఉన్నప్పుడు కంపల్సరీ వీక్లీ 3-4 టైమ్స్ అయినా కోకోనట్ వాటర్ ఇద్దరం తాగుతాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాటర్ తాగిన తర్వాత కంపల్సరీ అన్నట్టు ఆల్మోస్ట్ చాలా వరకు ఎక్కువ ఆ వాటర్ తాగడానికి ఎక్కువ ట్రై చేశాను నేను, బికాజ్ మళ్ళీ దొరకవు కదా. ఎంత స్వీట్ ఉన్నాయో, చాలా బాగున్నాయి వాటర్ అసలు. గరిటె పట్టుకుని వేసుకోవాలి, బాగా తక్కువ తెలదని. అమ్మ చాకీకి ఏమవుతాం? పిన్ని అంట. పిన్నా నువ్వు అమ్మ అయితే చెల్లి అంటున్నారు కదా, పిన్ని అవుతుంది కదా. అలా కాదు, ఇప్పుడు విజ్జు బావ అయితే ఇజ్జు బావ అయితే ఆడపడుచు అవుతుంది, అంటే అత్త అవుతుందా? ఆడపడుచు అవుతుంది. ఓ చిన్నది వదిన అవుతుంది, మరదలు చిన్నది కాబట్టి పెద్దది కాబట్టి వదిన అవుతుంది. వదిన అవుతుంది, భార్గవి పెద్దది కదా. ఇప్పుడు వీళ్ళందరికంటే చెప్పింది భార్గవి మరదలు అవుతుంది.
చాకీకి బార్కి మంచి సరిపోదు. పులుసు ఎక్కువ కావాలి. సరిపోయిందా సాల్ట్? అక్కడ రొటీన్ అంతా ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ అంతా లేజీగా ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక పనులు పెట్టుకుని మరి బయటకు వెళ్ళి తిరిగేసి ఎంజాయ్ చేసేసి వస్తాం. సో ఇంకా చూసారు కదా ఫిష్ పుల్స్ చేశారు అత్తయ్య. ఇంకా లంచ్ స్టార్ట్ చేసాం, స్టార్ట్ తినడము. అత్తయ్య వస్తారని వెయిటింగ్. యాక్చువల్లీ గుడి దగ్గర ముగ్గులు వేస్తున్నారు అనమాట, ముగ్గులు పోటీ పెట్టారు. సో మేము మామూలుగా అటు సైడ్ నానమ్మ గారి ఇంటికి వెళ్దామని చెప్పి అటు వెళ్ళాము. చూస్తే అందరూ ముగ్గులు పోటీ భలే జరుగుతున్నాయి అసలు. సో సరే అని చెప్పి మళ్ళీ వెళ్దాము అని చెప్పి అందరినీ తీసుకుని మళ్ళీ వెళ్తున్నాను. ముందైతే నేను ఆయన మాత్రమే నానమ్మ గారి ఇంటికి వెళ్ళామన్నమాట. సో అంటే అత్తయ్య వాళ్ళ మదర్ అనమాట, సో ఇక్కడే ఉంటారు. సో అక్కడికి వెళ్ళి కనిపించేసి మళ్ళీ వచ్చాము. వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుని ముగ్గులు పోటీ బాగుంది, ముగ్గులు బాగా చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చాను. అసలు ఈ టైంకి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మేము వెళ్ళిపోతామనే కంగారులో ఉంటాం అనమాట. ఎప్పుడో స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో చూశాను నేను ఈ ముగ్గులు పోటీలు ఇవన్నీ, సందడి అదంతా. ఇక్కడైతే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం అంతా చాలా కళగా ఉంటుంది తెలుసా. ఈ స్ట్రీట్ అంతా ముగ్గులు ఇప్పుడు కదా, ఇంకా జాతర ఇవన్నీ కూడా జరుగుతాయి. మొత్తం అంతా చాలా బాగుంటుంది, చాలా సందడిగా అనిపిస్తుంది అనమాట. ఈ ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది మెయిన్గా. అక్కడ మాత్రం ఎన్ని దోమలు ఉన్నాయంటే అస్సలు ఘోరంగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో కూడా దోమలు ఉన్నాయి, కానీ అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే చాలా గట్టిగా పెద్దగా ఉన్నాయి దోమలు, చాలా వెరైటీగా. సో చాలాసేపు అక్కడక్కడే తిరిగాము, ఎందుకంటే ఎవరు విన్నరో చెప్తారు కదా. అసలు మా ఒపీనియన్స్ మేము వేసుకుంటాం. అప్పుడు జనవరి 1 రోజు ముందు రోజు వెళ్ళి ఎవరు ముగ్గు బాగుందని ఎత్తుక్కునే వాళ్ళం కదా. సో అలా ఎవరు ముగ్గు బాగుంది అని నంబర్స్ రాసుకుని ఎవరికి వస్తుంది అసలు అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసాం అక్కడ. నాకైతే మెయిన్ వెంకటేశ్వర స్వామి ఇందాక ముగ్గు చూపించాను కదా, ముగ్గు నాకు చాలా నచ్చింది. చాలా బాగా వేస్తున్నారు అసలు ముగ్గులు, చాలా మంచిగా అనిపించింది నాకు అవన్నీ చూస్తే. ఎక్కడైనా ఖాళీ ఉంటే మేము కూడా వెళ్తే బాగుంటుంది అనిపించింది. కాకపోతే వేణు లేదు కదా, మెయిన్ ఆర్టిస్ట్ మాకు వేణువే. తను ముగ్గేస్తే మేము అన్న కలర్స్ హెల్ప్ చేయగలం, కానీ డైరెక్ట్ మేము ముగ్గేయాలంటే చాలా కష్టం. దట్టు నేను వేసి చాలా ఇయర్స్ అయింది. వచ్చారు జడ్జి. ఇంకా చాలాసేపు చూసాము. ఇంకా ఒక ½ అవర్ అయినా పట్టేలాగా ఉంది అని చెప్పి ఇంకొచ్చేసాం. మళ్ళీ వెళ్దాంలే దగ్గరే కదా అన్నట్టు ఇంకొచ్చేసాం అనమాట. ఇంక వెళ్ళేలోపు మేము వచ్చేలోపు షటిల్ ఆడుతున్నారు. సో చూసి నేను కూడా కొంచెంసేపు ఆడి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా దోమలు అయితే స్టార్ట్ అయిపోతాయి 6 అవగానే, 5:30 అవగానే. ఇంకా అన్నీ అయ్యి బోర్ కొట్టింది. ఇంకా సరే కొంచెంసేపు అలా నర్సాపురం వెళ్ళొద్దాము, అదే గోదావరి గట్టు ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం. నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను అనమాట విలేజ్ గురించి. స్లో లైఫ్లు ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, దానికి కౌంటర్గా స్లో లైఫ్లు అంటూ ఏమీ ఉండవు విలేజ్లో, నిజంగా ఏమీ ఉండవు అన్నట్టుగా ఒక రీల్ చూసాను. అది కరెక్ట్
ప్రాక్టికల్గా అది కరెక్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు స్లో లైఫ్ అని చెప్పి తెగ వీడియోలు చూసి చేసేసి ఏదో ఒక ఏమంటారు విలేజ్ లైఫ్లో చాలా ఈజీ చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ అస్సలు కాదండి. అత్తయ్య వాళ్ళని చూస్తాను కదా, పొద్దున్న లేస్తే చాలు పరుగులు తీస్తూ ఉంటారు. మావయ్య గారు అయితే పాపం వాటర్ కోసం కూడా ప్రతిసారి వెళ్ళాల్సి వస్తుంది. ఫెసిలిటీస్ ఉండవు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండదు, వాష్రూమ్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళకి ఏమి కావాలన్నా సరే ఊర్లు వెళ్ళి తీసుకురావాలి. ఒక ½ అవర్ జర్నీ అయినా మినిమం చేస్తే కానీ అన్నీ దొరకవు. సో అంత ఈజీ ఏం కాదు, అది స్లో లైఫ్ అనుకుంటాం కానీ పాపం మార్నింగ్ లేస్తే నైట్ వరకు పడుకునే వరకు పరుగులు తీసే లైఫ్ వాళ్ళది. సో అంత ఈజీ ఏం కాదండి విలేజ్లో ఉండడం. అంత స్లో లైఫ్లు కావాలి అని అనుకుంటే బాగా డబ్బులుంటే మేబీ లీడ్ చేయొచ్చు, వెనకాల ఆస్తులు అన్నీ ఉంటే. బట్ మనమే కష్టపడి సంపాదించుకుని అన్నీ చూసుకోవాలని అంటే మాత్రం విలేజ్లో కూడా స్లో లైఫ్ అనేది ఏం పాసిబుల్ కాదు. యాక్చువల్లీ సిటీలో ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు, ఈ రైతులు కానీ లేదంటే ఈ విలేజ్లో ఉండేవాళ్ళు కానీ. మీకు అనిపించిందా స్లో లైఫ్ అంటూ నిజంగా ఉండదు అని చెప్పి? విలేజ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, దట్టు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో. మీకు కూడా అలా అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎస్, కానీ విలేజ్లో ఉండే పాజిటివ్స్ విలేజ్కి కూడా ఉంటాయి. ఆ నేచర్, అట్మాస్ఫియర్ డెఫినెట్లీ ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ పొల్యూషన్కి డెఫినెట్లీ విలేజ్లో ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. సో దట్టు ఇంట్లో వాళ్ళతో ఉండడం అనేది నిజంగా ఒక బ్లెస్సింగ్ లాగే. సో దానికి ఉండే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేయాలి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు. అలాగే సిటీకి కూడా అంతే, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి కదా, దానికి అంతే అనమాట. సో దట్స్ ఇట్ గైస్, అలా వ్లాగ్ రన్ అయిపోతూ ఉంది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, చూడండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.